సార్ ఇప్పుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర అని దేశం అంతా తిరుగుతున్నాడు కదా సార్, జనాలు ఏం కనపడకుండా బాబు యాత్ర చేస్తున్నారు, పట్టుదలకి ఏమన్నా రేపు ఫలితం ఉంటుందా సార్? వస్తుంది. మోడీ గారేమో అబ్కి బార్ 400 పార్ అంటున్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి, అబ్కి బార్ 40 పార్ అంటున్నాడు. ఇప్పుడు నేను అంటలేదు ఆ మాట, పీకే ప్రశాంత్ కిషోర్ ఏమంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాన్నాడు, కాంగ్రెస్కి లాస్ట్ 52 వచ్చినాయి, అవి కూడా రావు, అందుకంటే డౌన్ సైడే కనబడుతున్నాయి, 40 వస్తేనే గ్రేటు. మమతా బెనర్జీ తెచ్చుకుంటే ఒక 40 తెచ్చుకొని చూపించమని చెప్పినది మమతా బెనర్జీ కూడా అంటా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి 40 కంటే తక్కువే అయ్యేటట్టు కనపడుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఈసారితోటి నెక్స్ట్ విపరీతమైన డౌన్ ట్రెండ్ కనపడుతుంది. అంటే లాస్ట్ టైం అరౌండ్ 18% 19% ఓట్ షేర్ వచ్చింది, ఈసారి ఇంకొక 4-5% తగ్గే అవకాశం కనపడుతుంది నాకు కాంగ్రెస్ పార్టీకి. సో బీజేపీ కాశ్మీర్ ఢిల్లీలో కూడా ఎంటర్ అయిపోయింది, కర్ణాటకలో కేరళలో ఎంటర్ అయిపోయింది, తమిళనాడులో ఎంటర్ అయిపోయింది, రైట్. ఇప్పుడు తెలంగాణలో బాగా ఇంకా పుంజుకుంటోంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫైటింగ్ ఫర్ 40 seats. దట్స్ ఇట్. సార్ అది ఈ మధ్య కాలంలో ఒక వీడియో వైరల్ రామా వీడియో వైరల్ ఏది, ఆ కుక్క నెంబర్ మనకు పరిగెత్తా ఉన్నాడు, ఆ కుక్క వల్ల ఎంతమంది హేమంత్ బిశ్వ శర్మ కూడా ఆ కుక్క వల్లే వాటిలో బయటకు వచ్చాడు, తెలుసా మీకు ఆ విషయం? ఆయన హేమంత్ బిశ్వ శర్మ వెళ్ళాడంట రాహుల్ గాంధీని కలవటానికి, వెళ్తే రాహుల్ గాంధీ హేమంత్ బిశ్వ శర్మని చూడకుండా కుక్కకు బిస్కెట్ తినిపించుకుంటా ఏంటి సంగతి అని చెప్పని మాట్లాడుతుంటే ఆయనకి చిరాకు వచ్చేసి ఈ క్యాండిడేట్ అని చెప్పని బయటకు వచ్చి రాహుల్ గాంధీ తిట్టేసి పార్టీని బయటకు వచ్చేసి అంటే నార్త్ ఈస్ట్ని హేమంత్ బిశ్వ శర్మ లీడ్ చేసి అన్ని రాజ్యాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా చేసి పడేశాడు, రైట్. సో ఇప్పుడు మొన్న కూడా ఒక ఏదో వీడియో వైరల్ అవుతూ ఉండే, పక్కన ఏదో కాంగ్రెస్ కార్యకర్త వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే కుక్క నోట్లో పెట్టి ఆ నోట్లోంచి తీసి బిస్కెట్ వీడి చేతిలో పెట్టారు తినమని చెప్పి, కుక్క బిస్కెట్ కార్యకర్తకి ఇస్తున్నాడు తినమని చెప్పి, నోట్లో పెట్టింది కుక్క నోట్లో పెట్టుకున్న బిస్కెట్. అంటే ఈ క్యాండిడేట్కి ప్రాపర్ సెన్స్ లేదు, బేసికల్గా కామన్ సెన్స్ లేని పర్సన్. ఏంటంటే నేను మా అమ్మ మా తాత అందరూ నాకు రాజులు, నేను రాజకుమారుణ్ణి అనుకుంటున్నాడు, అంతే, నాకేంది దిక్కు అని చెప్పని నాకంతా విదేశీ శక్తులంతా నా వెనకున్నారు, నన్ను ఎవడేం చేస్తాడు, ఏదో ఒక రోజు బీజేపీ బద్నాం కాదా, వాళ్ళు ఏదన్నా బద్నాం అయ్యి వాళ్ళు పడిపోతే నేను రానా అని వెయిట్ చేస్తూ నిలబడుతున్నాడు తప్పితే ఈ దేశానికి కావాల్సినట్టుగా ఇష్యూస్ని లేపి ఓకే వాటి కోసం ఫైటింగ్ చేస్తున్నట్టయితే ఎక్కడ కనపడట్లా. సో జరుగుతుంది అది. సార్ ఈ మధ్య కాలంలో మీరు గమనించాలి సార్, తెలుగు ట్రాన్స్లేటర్స్ కూడా పెద్ద నడుస్తుంది సార్ ట్రోలింగ్. అంటే రాహుల్ గాంధీ ట్రాన్స్లేటర్, రాహుల్ గాంధీ ఒకటి చెప్తుంటే వీడియో ఇంకొకటి చెప్తారు. అవును, రాకాలోకం గారిని మోడీ గారు స్వయం పొగిడేది, నాకు సరైన 10 రోజులు తెలుగు. అసలు ప్రతి ఒక్కడు రాహుల్ గాంధీ స్పీచ్ ని అనువాదం మొత్తం తెలుగులోనే కాదు, కేరళలో లేకపోతే తమిళనాడులో లేకపోతే వేరే ఏ రాష్ట్రాల్లో అయినా కానీ ఆయన వాయిస్ని నాన్ హిందీ భాషల్లో ఆయన ట్రాన్స్లేట్ చేసిన వీడియోలు, ట్రోల్ అయ్యే వీడియోలు చాలా ఉన్నాయి. అసలు అవతల పక్కోడు ఏం చెప్తాడో వీడేం చెప్తున్నాడో ట్రాన్స్లేట్ చేయలేక ట్రాన్స్లేటర్లు గిలగిల కొట్టుకొని స్టేజ్ వదిలిపెట్టి పారిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అంటే ఏదో కవర్ చేయడం కోసం ఏదో మాట్లాడి ఏదో ఒక అర్థం లేని పదాలు చెప్తా ఉంటాడు. వాళ్ళకి ఎట్లా ట్రాన్స్లేట్ చేసి జనాల్ని ఎట్లా మెప్పించాలో వాళ్ళకి తెలియక వాళ్ళ సొంత భాషలో వాళ్ళ మైండ్లో ఉన్నాయి, వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, వీటి మ్యాటర్ మాత్రం ట్రాన్స్లేట్ చేయరు వాళ్ళు. సో ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అదే భావం వేరే లాంగ్వేజ్లో రావాలని చెప్పారంటే అంత ఈజీ కాదు అది. ఈ క్యాండిడేట్ అసలు ఆయన ఏం సబ్జెక్ట్ తీసుకుంటాడో ఎవరికి తెలియదు, ఎవరి మాట వినరు కదా వీళ్ళు మహారాజులు. వీళ్ళు ఎవరిని ఒకళ్ళు చెప్పిన మాట వింటారా, వాళ్ళు చెప్పిన మాటే వేరే వాళ్ళు వినాలా, రాజులు రాజకొడుకులు ఇట్లాగే ఉంటుంది. కుక్కలతోనే అంతే, కుక్కతోటే రాహుల్ గాంధీ ఎవరు కుత్తా అని చెప్పి జిస్నే రాహుల్ గాంధీ కూడా డుబా దియా అని చెప్పి రేపు వచ్చే కాలంలో ఇంకో ట్రోల్ కూడా వచ్చినా
ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈసారి చూడండి, ఇంక్లూడింగ్ మహారాష్ట్రలో శివసేన అన్ని సీట్లు, చాలా సీట్లు డిక్లేర్ చేసి పడేసింది. అవతల పక్కతో మాట్లాడకుండా 17 సీట్లకి డిక్లేర్ చేసి పడేసింది. వాడికి ఉన్నది, ఉద్ధవ్ ఠాక్రేకి ఉన్నది ఎంతమంది అసలు ఎంపీ సీట్లు? వాళ్ళ జనాలు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడికి ఉన్న స్ట్రెంత్ అంతా తగ్గిపోయింది. అక్కడ యాక్చువల్గా కరెంట్లీ ఉద్ధవ్ సేన చీలిపోయి వచ్చేసింది. అటుపక్క శరద్ పవార్ పార్టీలోంచి చీలిపోయి అజిత్ పవార్ వచ్చి ఇటు బీజేపీతో కలిసిపోయాడు. అజిత్ పవార్ వాళ్ళకి పార్టీ సింబల్ లేదు ఇప్పుడు, సారీ శరద్ పవార్కి. ఉద్ధవ్ ఠాక్రే కూడా పార్టీ సింబల్ కూడా లేదు. ఇప్పుడు పార్టీ సింబల్ ఉన్నది వాళ్ళ అలయన్స్లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి. అందుకని పవార్ ఏం చేశాడు, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలను అందరినీ తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశాడు, మర్జ్ చేసి పడేశాడు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి సింబల్ లేదు. షిండే గ్రూప్కి వచ్చేసింది శివసేన సింబల్. ఆ సింబల్ లేని పార్టీ ఈ రోజున కాంగ్రెస్ ఎగినట్టుగా విపరీతంగా సీట్లను కూర్చోబెట్టేసింది. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ ఫుల్ కోపం మీద ఉన్నారు. సో అక్కడ ఏం నడుస్తుంది, వాళ్ళ గఠబంధన్ లేదు, పాడలేదు, అంతే. పార్టీ కూడా రావడం కష్టమే కాంగ్రెస్కి ఇండివిజువల్గా. వీళ్ళందరూ కలిసి ఒక 80-90 తెచ్చుకుంటారు, 100 తెచ్చుకుంటారు మ్యాక్సిమం. బిలో 100 ఏది యూపీఏ వీళ్ళ ఇండియా అలయన్స్ కూటమికి బిలో 100 ఇప్పుడు కనపడుతుంది, బిలో 100 కనపడుతుంది కూటమికి.